హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మీకు ఒక కొత్త రకమైన వంట తీసుకొచ్చాను. చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ పెట్టక. ఇప్పుడు మీకు పెద్ద బాయిలేరు తెలుసండి. చిన్న బాయిలేరు పెద్ద బాయిలేరు అంటారు కోళ్ళని. మా ఆయన అయితే పెద్ద బాయిలేరు తీసుకొచ్చారు. దాంతో పలావ్ చేస్తున్నానండి. ఇదిగోండి పెద్ద బాయిలేరు. మామూలు కోళ్ళలానే ఉంటుంది ఇది కూడా, కానీ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంతో బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఒకసారి రండి. ముందు పొయ్యి అంటించుకున్నాను. పొయ్యి అంటించుకుని ఆయిల్ వేసుకుందాం. నెయ్యను ఆయిల్. ఇదిగోండి నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. పలావ్ కల్లా బిర్యానీకి కానీ దేనికి కూడా నెయ్యితోనే స్టార్ట్ అనమాట. అంత బాగుంటుంది నెయ్యి. ఇప్పుడు పలావ్లోకి ఏమేమి వేసుకుంటామో చూడండి. ఇదిగోండి పలావ్లో దినుసులు మొత్తం ఇవి. వాటితో పాటు జీడిపప్పులు, బిర్యానీ ఆకు ఇప్పుడు వేసేసుకుందాం. ఒక్కొక్కటి అన్నీ కలిపేసేసుకుందాం. ఇది దంచుకుని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా దినుసులు. ఇప్పుడు అన్నీ ఇదంతా లైట్గా వేయించుకుందాం. తర్వాత దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చీలకలు కోసుకున్నాను, టమాటాలు కోసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అంతకుముందు ఇటువరకు అయితే చాలా మా పల్లెటూరులో అయితే అంతకుముందు మేము అల్లాన్ని తోలు తీయకుండానే వేస్తేనే చాలా టేస్ట్గా ఉండేది. నేను కూడా అలాగే వేసాను, కానీ మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. అల్లము తోలు తీయకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఘాటు కూడా చాలా బాగుంటుంది. నేనైతే అల్లము తోలు తీయకుండానే ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు అవి వేగిపోయినాక లైట్గా ఇప్పుడు అల్లమును పచ్చిమిరపకాయ చీలకలు వేసేసుకుందాం. మామూలుగా మనం కోడి బిర్యానీ ఎలా వండుకుంటామో అలాగే సేమ్ అదే ప్రాసెస్, కానీ మాంసం మాత్రం టేస్ట్ వస్తుంది. కానీ మీకు ఎవరికైనా తెలిసిపోతే కనుక ఒకసారి పెద్ద బాయిలర్ అని చెప్పి తెచ్చుకోండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి వండుకుని తిని కామెంట్లో చెప్పండి ఎలా ఉండిద్ది అన్నారు. ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం బ్రౌన్ వచ్చినాక టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు తక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే కూరలో కూడా వేసుకుంటాం కాబట్టి తక్కువ తీసుకున్నాను. నేను మామూలుగా పలావ్ రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు కడిగి ఉప్పుసేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇవన్నీ వేసుకుని కొంత మగ్గనిచ్చుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్గా వేసుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్ కడిగేసుకున్నానండి. ఈ కడుక్కున్న దానిలో మామూలు వాటరే పోసుకున్నాను. ఎందుకంటే ఇవే వాటర్ పోసేసుకుంటాను. ఎందుకంటే నానబెడతాం కదా, ఆ నానబెట్టి నీళ్ళే పోసేసుకుంటాను నేను. ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి. కొద్దిగా చికెన్ ఏమో కర్రీ చేశాను, కొద్దిగా ఏమో ఇది పెద్ద బాయిలేరు. చూపులకి మామూలుగానే కనపడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బాగుంటుంది ముక్క కూడా. ఎవరైనా తినుండా కూడా కామెంట్లో చెప్పండి ఆ టేస్ట్ ఎలా ఉండిద్దా, మీకు ఎలా నచ్చిందని. సేపు బాగా మగ్గనిచ్చుకుందాం కూర. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకొని అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లమును వెల్లుల్లిపాయలు
ఇది పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఒకసారి. కానీ ఎక్కువసేపు ఉడకాల చికెను, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువసేపు ఉడకనిస్తే బాగా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కళ్ళుప్పు వేసుకుందాం, ఎందుకంటే ముక్కకు పట్టాలి కాబట్టి కళ్ళుప్పు వేసేసుకుందాం. మా సైడ్ అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి ఫుల్గా. మీ సైడ్ కూడా పడితే కామెంట్లో చెప్పండి. ఆ వర్షానికి తగ్గట్టు ఫుల్గా వేడి వేడి బిర్యానీ చేసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా తిందరు, కానీ మా ఇంటికి వచ్చేసేయండి. ఇప్పుడు కారంతో పాటు వేసుకోవాల్సినవి, ఇది గరం మసాలా, అదే చికెన్ మసాలా, ఇది ధనియాల పొడి, ఇది జీరా పొడి, ఇప్పుడు కారం, తర్వాత పెరుగు. ఇవన్నీ కూడా వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాన్ని నేను యాలక్కాయలు మర్చిపోయాను, ఎందుకంటే కూత అంత టేస్ట్ పోయినా బాగోదని యాలక్కాయలు మళ్ళీ తీసేసాను. ఇప్పుడు కూరకు తగ్గ కారం, సిమ్లో పెట్టుకొని వేసుకోండి, ఎందుకంటే కొంచెం మాడి. తర్వాత కారం, తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత ధనియాల పొడి. కానీ గరం మసాలా ధనియాల పొడి ఒకేలాగా ఉంటాయి, కానీ వేసుకోవడమే. కానీ జీరా పౌడర్ తక్కువ వేసుకోవాలా, జీలకర్ర స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుందాం. ఈరోజు మీ సండే స్పెషల్ ఏంటో, ఏం వండుకున్నారో కామెంట్లో చెప్పండి. కారం చాలలేదు, అందుకే కొద్దిగా వేస్తున్నా. దగ్గరకు వచ్చి చూపించాను, నన్ను చూపిస్తావేంటా. ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నాం కదా, వాటితో పాటు దంచకుండా యాలక్కాయలు కూడా వేసేసాను. ఇవన్నీ కొంచెం వేగుతుండగా పెరుగు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకున్నాం కదా, కలమెట్టేసుకుందాం. పెరిగేస్తే అదొక టేస్ట్ అండి, మీకు అందరికీ తెలుసు, కానీ ఆ టేస్ట్ అన్నది బాగుంటుంది కదా. ఒకసారి కలమెట్టేసుకున్నాక తర్వాత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కూరలో నూనె అంతటా పైకి తేలింది కదా, బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం, రైసు. ఇప్పుడు రైస్ వేసేసాం కదా, కూరను రైస్ని కలుపుకుందాం పైకి. ఒకసారి మొత్తం రైసు కూర కలిసినట్టు కలుపుకున్నాక వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి, ఇందడ రైస్ కడిగి మామూలుగా బియ్యం వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ని కొంచుకున్నాను. మొత్తం 5 గ్లాసులు బియ్యం వేసుకున్నాను, 6 గ్లాసులు వాటర్ పడతాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక సార్ కింద నుంచి పైకి తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం. కానీ ఇలాంటి బిర్యానీలల్లా కట్టెల పొయ్యి మీద వండితే సూపర్గా ఉంటుంది. కానీ ఇంకా మనకి అర్జెంటుగా కట్టెల పొయ్యిలు దొరకవు కాబట్టి ఇట్లా వండేసుకోవడమే. కొద్దిగా ఆవిరవి పోకుండా ఇట్లా పెట్టానమాట పైన. ఏమండి, నా తెలివి తెల్లారినట్టు ఉంది కదా, అన్నీ వేసి లాస్ట్లో అన్నంలో ఉప్పు వేయకుండా పెట్టేసా. అది నా మతుమరుపు. కళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక కూరలో వేసే కానీ ఇప్పుడు రైస్కి తగ్గట్టు వేయలా. ఇంకా నయ్యం ఉడికేసి నాకు పెట్టాల్సింది అందరినీ, వేస్ట్ అయిపోయేది పొలం. తిట్టే ఒళ్ళగొండ ఉన్నాయి అంతే. ఒకసారి ఎన్ని మనం కరెక్ట్గా అనుకున్నా మర్చిపోతూనే ఉంటాం. ఓకే, ఇంకా నయం గుర్తొచ్చింది.
మీరు కూడా అలా చేస్తున్నారా? ఇలా ఉడికేటప్పుడు ఒకసారి ఇలా చిన్నగా కలిపేసుకుందాం. తిరగకుండా ఉండేది బియ్యం కలమెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం వాటర్ పోయిన తర్వాత నెయ్యి వేసేసుకుందాం. ఎందుకంటే మెతుకు అంటకుండా ఉంటుంది. ఇదిగో ఇలా వచ్చినప్పుడు కొంచెం మంట తగ్గించేసుకుందాం. మంట తగ్గించుకొని కొంచెం కొద్దిగా పైన నెయ్యి జల్లేసుకుందాం. చూడండి నెయ్యి ఎలా ఉందో పోసగా. ఇది అలా వేసేసుకుంటే ఎందుకంటే మెతుకు అంటకుండా ఉంటుంది అనమాట. నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఎవరు తింటారు కానీ తక్కువ. కానీ ఇంక ఇలా బిర్యానీలు అయితే పోసే అంటారు. ఎందుకంటే నేను వేస్తున్నానని తగ్గించి వేయమని తిడతా ఉంటారనమాట. ఇంక ఇప్పుడు ఇలా వచ్చేసింది అనమాట పెద్ద బాయిలేరు పలావ్ అనమాట. ఇది ఒక 5 minutes చిన్న మంట మీద ఉడకబెట్టుకుందాం. ఇంకా లాస్ట్గా పెద్ద బాయిలేరు పలావ్ అయిపోయిందండి. పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. వేడి పలావ్. బయట వెదర్ చల్లగా ఉంది. మీరు కూడా సండే ఏముండారో కామెంట్లో చెప్పండి.